ఓం సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిల్, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంత్. ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్ధపూర్ణముగను, శక్తివంతముగా, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిరి, నేను పకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్యా బిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా, ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్నును బాధిస్తూ ఉన్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరిస్తూ ఉన్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుస్తూ ఉండగా, నా వంటి దుర్బలుడైన పకీరున ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునికి చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ ఉండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు కానీ, అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసం. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనెదము. అలానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలెనన్న ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుతూ ఆయనకొక లేఖ రాసి అతని అభిప్రాయమేమిటి అని అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకేర్పాట్లన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచుటలేదని బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితినని మొరపెట్టుకొని వారి కటాక్షముకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి, ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీయూ నిష్క్రమించి సంతోషానికి దారితీయును. ఇచ్చటి పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ పకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషాలకు రక్తం గక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తం గక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను.
వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వస్తూ ఉండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియూ కాంక్షించడి వారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూసెను. రెండింటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడిస్తూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపూసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుతూ ఉండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమివ్వలేదు. విరోచనముల వల్లను వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనానికై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేలును ఆడిస్తూ, జాగ్రత్త, నీవిక విరోచనం చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుతూ ఉండెను. డాక్టర్ పిల్లే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనా చెప్పును. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనంకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును అని. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసెను. ఆ ఉత్తరములో
తన చెవిపోటు తగ్గినని, కానీ ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుతూ ఉండెను. బాబా సేవకు ఆటంకం లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూలన పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కర్లేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపిద్యుతుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగెడ మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేసి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూసుకోవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభించబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందులో నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు. అతడు బాబా కీర్తిని వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరను సంగతిని తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంత్ అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీయూ నిరూపించునదేమనా? అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.